Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం. 2 Chronicles 32:7. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, బీ నాట్ అఫ్రైడ్, నాట్ డిస్మేడ్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు, కానీ దేవుడు తన యొక్క కృపను బట్టి మన భద్రపరిచి క్షేమము ఆరోగ్యమిచ్చారు, సజీవ లెక్కలో ఉంచినారు. కాబట్టి నిండు హృదయముతో దేవుని ఆరాధించి మహింపరచుకుందాం. మంచిది. ఇక్కడ ఒక రాజుగారు అంటున్నటువంటి మాటలు ఏమంటున్నారండి? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? అక్కడ శత్రువు వచ్చాడు, తన సైన్యం ఉంది, బలమైనటువంటి సైన్యము. ఆ యొక్క సైన్యాన్ని చూస్తే ఎవరైనా కూడా ఓడిపోవలసిందే, సిగ్గుపడవలసిందే, అలాంటి గొప్ప సైన్యము. కానీ ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా చూస్తుంది సైన్యాన్ని కాదు, ఆ యొక్క రాజును కాదు, కానీ తన ప్రభువును, తన రాజును. ఆయన ఎవరండి? ఆయన సహాయం చేసేవాడు. ఇంకెవరైనా గొప్ప శక్తిమంతుడు, బలమైనవాడు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు. కాబట్టి ఆయన చూసినప్పుడు ధైర్యం పొందుకున్నాడు. అంటున్నాడు, ఓ సైన్యమా, ఓ ప్రజలారా అంటూ, మీరు భయపడవద్దు, ఆ సైన్యాన్ని చూడవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. అబ్బా, ఎలాంటి ధైర్యం అండి, ఎలాంటి బలం అండి, ఎలాంటి శక్తి అండి యేసు ప్రభువారి యందు విశ్వాసం వచ్చినప్పుడు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఇలాంటి దిగులు, ఇలాంటి భయము నీ జీవితున్నట్లయితే చూడవలసినది క్రిందకు కాదు కానీ పైనటువంటి దేని మీద. అప్పుడు మన జీవితాల్లో భయం పోతుంది, విస్మయం పోతుంది, ధైర్యం వస్తుంది, సహాయం దొరుకుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుల దేవా, కృపల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. మాకు సహాయం దొరికేది మీ యొద్ద నుంచే. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మీరు సహాయం చేసే దేవుడు. అయితే మాకు కావాల్సింది అలాంటి విశ్వాసము, అలాంటి కళ్ళు మీ వైపు చూడాలి నాయన. అప్పుడు మాకు సహాయం కలుగుతుంది. సహాయం ద్వారా ప్రభువా మాలో ఉన్నటువంటి ప్రతి భయము, దిగులు నుంచి విడుదల కలుగుతుంది. ఇలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరి దయచేయమని, మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.